హలో సినీ ఫ్యాన్స్. ఒకవైపు 'అఖండ 2' మాస్ జాతరతో థియేటర్లు దద్దరిల్లిపోతుంటే, ఇంకోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో చాలా సైలెంట్‌గా ఒక సినిమా వచ్చింది. అదే 'కాంతా' మూవీ. రానా దగ్గుబాటి అండ్ దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా జస్ట్ టైమ్ పాస్ మూవీ అయితే కాదు. ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ టు సినిమా. 1950స్‌లో ఉండే మద్రాస్ బ్యాక్‌డ్రాప్, బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ అండ్ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్. ఈ మూవీ చూస్తే మాస్టర్ పీస్ మూవీయా? లేదా ఒక స్లో పాయిజన్ మూవీయా అనేది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటనేది వీడియోలో చెప్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టోరీ లైన్ చాలా డీప్‌గా ఉంటుంది. కానీ నేను చాలా సింపుల్‌గా చెప్తాను. సినిమా ఒక స్టోరీ ఏంటంటే, గురు శిష్యుల మధ్య జరిగే ఒక ఈగో బ్యాటిల్ అనమాట. ఒక సినిమా షూటింగ్‌లో జరిగే ఈగో క్లాషెస్ ఒక మర్డర్ మిస్టరీగా ఎలా మారింది అనేది సినిమా ఒక స్టోరీ. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీలో హైలైట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్. ఈయనకి ఎన్నో అవార్డులు ఇచ్చినా తక్కువే. ఎస్పెషల్లీ ఒక మిర్రర్ సీన్ ఉంటుంది. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం చించి పేకాడేశారని చెప్పాలి. సెకండ్ వన్ ద కాన్సెప్ట్. ఫిలిం విత్ ఇన్ ఏ ఫిలిం అనే కాన్సెప్ట్‌ని డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజు హ్యాండిల్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. 1950s ఒక యాస్థెటిక్స్‌ని మళ్ళీ రీక్రియేట్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. థర్డ్ వన్ భాగ్యశ్రీ బోర్సే. 'మిస్టర్ బచ్చన్‌లో' గ్లామ్ డాల్‌గా చూసాము. ఇందులో ఈవిడ ఒక సాలిడ్ పెర్ఫార్మర్ అని నిరూపించుకున్నారు. కానీ ఇందులో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి. అదే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా ఉంటే, సెకండ్ హాఫ్‌లో రానా ఎంట్రీతో మూవీ మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఇక్కడే స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది. సెకండ్ వన్ పేసింగ్. ఇది స్లో పాయిజన్. డైలాగ్స్ తక్కువ, సైలెన్స్ ఎక్కువ. సో, ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బోరింగ్ అనిపించొచ్చు. థర్డ్ వన్ ప్రెడిక్టబిలిటీ. ట్విస్ట్ రివీల్ అయ్యాక ఓ ఎంతేనా అనిపించే ఛాన్స్‌లు అయితే చాలా ఉంటాయి. సో, ఫైనల్‌గా ఏం చెప్తానంటే, మీరు సినిమాని జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా కాకుండా ఒక ఆర్ట్‌లా ప్రేమించే వాళ్ళైతే దిస్ ఈస్ ఎ మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది సినిమా. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 ఔట్ ఆఫ్ 5. క్లాసిక్ బట్ స్లో మూవీ. మరి మీరేమంటారు? మీరు 'కాంతా' సినిమా చూసారా? చూస్తే దుల్కర్ పెర్ఫార్మెన్స్ నచ్చిందా లేదనేది కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ టు సినీ కార్డ్స్.